గ్రేటర్ రాయలసీమకు సంబంధించి జరుగుతున్న అన్యాయాన్ని రాబోయే కాలంలో జరగబోతున్న మనకు జరిగే నష్టాన్ని ప్రజలకు, రైతులకు అందరికీ వివరించి వారందరినీ కూడగట్టుకుని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగించాలన్నదే ప్రధాన ఉద్దేశం. సో అదే తీర్మానం చేయడం జరిగింది. ఎందుకంటే ఇదేదో మన రాబోయే కాలంలో వచ్చే ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేద్దాంలే అనేది కాదు. ఎందుకంటే బవాచావత్ ట్రిబ్యునల్ అనే ట్రిబ్యునల్ అవార్డు ఈ మధ్యలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం నష్టపోయే కార్యక్రమం జరుగుతుంది. అందుకోసమే ఈ ప్రభుత్వాన్ని నయాన్నో భయాన్నో ఒప్పించి ఖచ్చితంగా ఇది పూర్తి చేయాలన్నదే ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే రాయలసీమ ప్రజలు, రైతులు వీళ్ళందరూ కూడా వలసలు పోకోకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం పోరాడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మన భవిష్యత్ తరాలు బాగుండాలి అంటే తప్పకుండా మనమందరం కూడా పోరాడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇంటింటికి బయలుదేరాల్సిన అవసరం తప్పకుండా ఉంది. రోడ్డు మీదకి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందంటే దీనిపైన హేళనగా మాట్లాడే కార్యక్రమం జరుగుతోంది. ప్రభుత్వమే కాదు, రాయలసీమకు సంబంధించిన నాయకులు కూడా హేళనగా మాట్లాడే కార్యక్రమం జరుగుతోంది. వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నా పర్వాలేదు, కానీ రాయలసీమలో పుట్టి ఏదో తల్లి రొమ్మును గుద్దినట్టుగా పాలు తాగి అట్లా ఉపయోగించకుండా కనీసం రాయలసీమ ప్రాజెక్టుల పైన అప్పు చేసినా కూడా ప్రజలు అంగీకరించే కార్యక్రమం జరుగుతుంది. ఒక రాయలసీమ ప్రాజెక్టులే కాదు, పోలవరంకు సంబంధించి అక్కడ ఎత్తు తగ్గిస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మనం చూసి చూడనట్టు వదిలేసేస్తే నిజంగా నష్టపోయే వాళ్ళు ఎవరు? రాయలసీమకు మేలు చేసిన వాళ్ళే, ఈ ప్రాజెక్టులకు మేలు చేసిన వాళ్ళే మిగతా ముఖ్యమంత్రులు అందరూ. ఇతను తప్ప, ఇతను వచ్చినాడంటే నష్టమే. వాతావరణ పరిస్థితులు సహకరించవు. చంద్రబాబు కరువు, 2 కవల పిల్లలు వెనక ముందు వచ్చేస్తూ ఉంటాయి. ఇదే కాదు, ఇదే అదని అనుకుంటారో ఏమో మిగతా రాష్ట్రాలు. ఎందుకంటే కర్ణాటక అప్పర్ భద్రా కడుతూ ఉన్నా అంటే భద్రా ప్రాజెక్టుకు పైన ఇంకొక ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. సో భద్రా నుంచి కిందికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. తుంగభద్ర నుంచి ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచే కార్యక్రమం చేస్తున్నారు. సో ఎత్తును పెంచి అక్కడే 120 టీఎంసీలు వాళ్ళు వాడుకునే కార్యక్రమం చేస్తారు. నారాయణపూర్ డ్యామ్ ఎత్తును చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ అక్రమంగా చేసేటే ఇవన్నీ కూడా. సో బజావత్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా ఆన్గోయింగ్లోనో లేకపోతే అవి పూర్తి చేసి ఉంటేనో వాటర్ను అలొకేట్ చేసే అవకాశం ఉంటుంది. దానికి 84,000 కోట్ల రూపాయలు ఒట్టి భూసేకరణకు, ప్రాథమికంగా జరిగే పనులకు అన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు మొన్న కర్ణాటకలో బడ్జెట్లో అవన్నీ కూడా అప్రూవ్ చేసిన పరిస్థితి. చేస్తున్నా కూడా మనం ఏమాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదు. మిగతా ప్రతిపక్షాల వాళ్ళని పిలుచుకుపోవచ్చు, మేమంతా కలిసి వస్తాం, నువ్వు పిలిస్తే ఢిల్లీకి వేసుకుపోవచ్చు, అక్కడ ఉద్యమాలు చేయవచ్చు, ఎన్జిటీలో కంప్లైంట్ చేయవచ్చు, సుప్రీంకోర్టులో వేయవచ్చు, ఇవన్నీ చేసి ఆపవచ్చు.
వాళ్ళు అక్రమంగా నిర్మిస్తూ ఉంటారు. ఆపలేదు. ఆపకపోగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్టును మొదలు పెడితే రాయలసీమ ప్రాజెక్టులు మొత్తం 101 టీఎంసీలు డ్రా చేయాల్సిన రాయలసీమ ప్రాజెక్టులు అవన్నీ కూడా ఎండిపోయే పరిస్థితికి రాబోతుంది రేపు.